స్ట్రాటజిక్ మూవ్. ఎందుకంటే 10 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 9.5 సంవత్సరాలే నాగార్జున సాగర్ ఎక్కడికి పోదు, ఆ గేట్లు ఎక్కడికి పోదు. ఈరోజు తెల్లవారుజామున పోలింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఇలాంటి అంశాలకు తెరలేపుతున్నారు. అంటే తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తి ఉన్న వాళ్ళు సమస్యను అర్థం చేసుకోగలరు. ఇప్పుడు ఎవరు ఎందుకు ఏం ఆశించే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గేట్లు అక్కడే ఉంటాయి, నాగార్జున సాగర్ అక్కడే ఉంటుంది, నీళ్లు కూడా అక్కడే ఉంటుంది. ఇక్కడ కొత్త ప్రభుత్వం వస్తుంది. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు స్టేట్ ఎలక్టోరల్ ఆఫీస్ బాధ్యత తీసుకొని చర్చించాలి, ఉద్రిక్తత పరిస్థితులు రాకుండా చూడాలి. అదేవిధంగా 9.5 సంవత్సరాల నుంచి చంద్రశేఖరరావు పరిష్కరించకపోవడం వల్ల ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ఈ సమస్యలకు అన్నిటికీ శాశ్వత పరిష్కారం రావాలంటే ప్రజలు ఆమోదయోగ్యమైన ప్రభుత్వం రావాలి. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ రాష్ట్రంతో సమస్య ఉన్నా, అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ముఖ్యంగా నీళ్ళకు సంబంధించి, ఇటువైపు మహారాష్ట్ర కావచ్చు, గోదావరి. సో ఈ సమస్యల్ని సామరస్యపూర్వకంగా ఇద్దరికి ఉపయోగపడే విధంగా పరిష్కరించుకొని, ఎందుకంటే పాకిస్తాన్, భారతదేశం కూడా నీటిని పంచుకుంటున్నారు. 2 దేశాలే ప్రాజెక్టులలో నీటిని మాట్లాడుకొని పంచుకుంటున్నప్పుడు 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు పంచుకోవడానికి ఇబ్బంది లేదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సమయస్ఫూర్తితో, సమన్వయంతో కృష్ణానది జలాల విషయం కావచ్చు, గోదావరి నది జలాల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఆస్తుల పంపకాల విషయంలో కావచ్చు, లేకపోతే వివాదంలో ఉన్న ఇతర అంశాలు కావచ్చు, వాటన్నిటినీ కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకుంటాము. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాము. నేను తెలంగాణ 4 కోట్ల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇట్లాంటి కుట్రలలో మీరెవ్వరూ పడకండి. ఇట్లాంటి కుట్రలు మన ఎన్నికలలో ఓట్లేసే విధానం మీద ప్రభావితం చూపించాల్సిన అవసరం లేదు.